మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలని మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా? ఐఏఎస్ ఇంటర్వ్యూ హాల్లో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారు, ఎలా నిలబడాలి? ఇంటర్వ్యూ హాల్లోకి మనం వెళ్ళడానికి ముందు నాకింగ్ ద డోర్ చెయ్యాలా అక్కర్లేదా, మే కమిన్ సార్ గట్టిగా అనాలా స్లోగా అనాలా అనే దాన్ని మొదలుకొని లోపలికి మనం ఎలా నడిచి వెళ్ళాం, వాళ్ళ పర్మిషన్ తోటి ఎలా కూర్చున్నాం, లేదా పర్మిషన్ ఎలా అడిగాం, వాడు పర్మిషన్కి ఇవ్వకపోతే ఎలా నిలబడాలి, ఎంతసేపు నిలబడాలి, నిలబడ్డప్పుడు ఒక కాలు మీద నిలబడాలా, రెండు కాళ్ళ మీద నిలబడాలా, స్ట్రైట్గా నిలబడాలా, ఇలా భుజాలు ముందుకు ఉంచేసా, లేకపోతే ఇలాగా యుద్ధానికి సిద్ధమైనట్టుగానా, ఎలా ఉండాలి, కూర్చున్నప్పుడు ఇలా నీరసంగా కూర్చోవాలా, మరి ఇలా స్టిఫ్గా కూర్చోవాలా, ఎంతవరకు కూర్చోవాలి, టేబుల్ మీద చేతులు పెట్టాలా పెట్టకూడదా, ఒకవేళ చేతులు పెడితే అరిచేతులు మాత్రమే పెట్టాలా, లేకపోతే కనుక ఇలా కూడా కూర్చుని పెట్టాలా, అసలు ఎలా ఉండాలి, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా, ఈవెన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా. మనం ఇంటర్వ్యూ హాల్లో కూర్చున్నాం, ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ క్వశ్చన్ అడిగితే మనం ఇలా పెట్టామా, కనుబొమ్మల్ని ఇలా పెట్టామా, ఇలా పెట్టామా, మనం ఏ విధంగా ఎక్స్ప్రెషన్ పెట్టాం, అసలు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెట్టామా తమిళ హీరోస్ లాగా, అసలు ఎక్స్ప్రెషన్సే పెట్టలేదా ఇంగ్లీష్ హీరో లాగా, ఎట్లా ఉన్నాం. దిస్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ బాడీ లాంగ్వేజ్, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈవెన్ వాయిస్ మాడ్యులేషను, ఇవన్నీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ హాల్లో చూస్తా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, సుప్రీంకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ అనకూడదు, ఒక అబ్జర్వేషన్ లాంటి. కేంద్ర మంత్రి, మాజీ మంత్రి అండ్ జంతు ప్రేమికురాలు, సోషల్ యాక్టివిస్టు మేనకా గాంధీ యొక్క ఆమె ఒక సుప్రీంకోర్టు వీధి కుక్కలకు సంబంధించి చేసిన ఒక కామెంట్ అనండి, ఏదో ఒక జడ్జిమెంట్ని ఆమె విమర్శిస్తూ ఒక ఇంటర్వ్యూ లాంటి పాడ్కాస్ట్ ఇచ్చింది ఆవిడ. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మేనకా గాంధీ గారు, మీరు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూసుకున్నారా, హావభావాలు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూసుకున్నారా అంటే, సుప్రీంకోర్టు అన్నప్పుడు సుప్రీంకోర్టు అన్నావా, దట్ జడ్జిమెంట్ ఐఎమ్ రెస్పెక్టింగ్ అంటున్నావా, జడ్జిమెంటా, అదొక జడ్జిమెంటా అంటున్నావా అంటే, నీ భాషలోనే కాదు, నీ భావంలోనే కాదు, నీ హావములో కూడా, అంటే నీ ఎక్స్ప్రెషన్లో కూడా ఎలా ఉన్నావో నువ్వు అనేది మేము చూసాం అని సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది చాలా కీలకమైనది. యాక్చువల్గా ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళుతున్న మనం, ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాలనుకుంటున్న మనం, అలా హఠాత్తుగా రాత్రికి రాత్రి చిలకలాగా మనం ఏమీ సింగారించుకుంటే మన బాడీ లాంగ్వేజ్ మారిపోదు. డే 1 నుంచి మారాలి. షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వకూడదో, ఎలా ఇవ్వాలో, డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ ఇస్తున్నామా, స్టిఫ్ షేక్ హ్యాండ్ ఇస్తున్నామా తెలుసుకోవాలి. డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే, ఒక వ్యక్తికి మనం ఎంత దూరంలో ఉండాలి, ఎంత దగ్గరగా ఉండాలి తెలుసుకోవాలి. అండ్ మనం నిలబడ్డప్పుడు 2 కాళ్ళ మీద నిలబడుతున్నామా, ఒంటి కాలు మీద లాగా నిలబడుతున్నామా తెలుసుకోవాలి. మనం చేతులు కట్టుకొని మాట్లాడుతున్నామా, చేతులు వదిలేసి మాట్లాడుతున్నామా, టేబుల్ మీద చేతులు పెట్టి మాట్లాడుతున్నామా, టేబుల్ మీద అరిచేతులు మాత్రమే పెట్టి మాట్లాడుతున్నామా తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరైనా అడుగుతున్నప్పుడు, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఫేస్ ఎలా పెట్టి మాట్లాడుతున్నామా అని మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలియాలి. ఇవన్నీ ఒక ట్రైనింగ్ ఉండాలి. కానీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న ఏ స్టూడెంట్ ఈ ట్రైనింగ్ తీసుకోరు. విచిత్రం ఏంటంటే, మాక్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసే ఏ ఒక్క కోచింగ్ సెంటర్ కూడా నాకు తెలిసి బాడీ లాంగ్వేజ్, ఎటికెట్, డ్రెస్ సెన్స్, హౌ టు బిహేవ్ ఇన్ ద హాల్ చేసుకోరు. ఎందుకంటే మన కోచింగ్ సెంటర్లకి మాక్ ఇంటర్వ్యూలని 3 కెమెరాలు పెట్టి, బోయపాటి సీన్ లాగను, అనిల్ రావిపూడి లాగను, మన సుకుమార్ లాగను, లేకపోతే పెద్ద ఉన్నాడు కదా జక్కన్న అంటే రాజమౌళి లాగను, సినిమా షూటింగ్ లాగా మాక్ ఇంటర్వ్యూలని క్యాప్చర్ చేయడానికి, రేపు నీకు ర్యాంక్ వస్తే దీన్ని అర్జెంటుగా యూట్యూబ్లో పెట్టడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ ఈ కోచింగ్ సెంటర్లకి నీ బాడీ లాంగ్వేజ్ని కూడా మార్చాలని, నీ వాయిస్ మాడ్యులేషన్ కూడా మార్చాలని వాళ్ళకి ఉండదు, మనకి ఉండదు. బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ అబ్జర్వేషన్ చాలా నచ్చింది.
సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ మీరు బాడీ లాంగ్వేజ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టమని. బాడీ లాంగ్వేజ్ అంటే 4 ఉంటాయి. 1 మనం మొత్తం వాకింగ్, టాకింగ్, స్టాండింగ్, సిట్టింగ్, పోస్చర్స్. 2 మన డ్రెస్ సెన్స్. 3 మన స్మైలింగ్ అండ్ అదర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. 4 వాయిస్ మాడ్యులేషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వీటన్నిటినీ ఇవాటి నుంచే మీరు క్రమం తప్పకుండా అలవర్చుకునే ప్రయత్నం చేయండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.